రాష్ట్రంలో కూటమి పాలన కమ్మగా సాగుతోందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. టీడీపీ పాలనలో ఉంటే కమ్మ కులస్తులకు, వైసీపీ పాలనలో ఉంటే రెడ్లకు పదవుల పందారం చేస్తున్నారు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాష ప్రకారం పదవులు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిన అనేక పదవులను తమ సొంత వర్గానికి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు బీసీలు తమకు వెన్నుముక అని ప్రచారం చేసిన తెలుగుదేశం పదవుల పందారంలో మాత్రం కమ్మ వర్గానికే పెద్దపీట వేసిందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలతో పాటు మంత్రి పదవిలో సైతం తమ వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేసుకుంటున్నారని గణాంకాలతో సహా వివరించారు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం వరకు తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గానికి పదవులు దక్కుతున్నాయని విమర్శించారు. 4% కూడా లేని కమ్మవారికి 26 నుంచి 30% పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కనీసం పార్టీ పదవుల్లో సైతం వారికి సముచిత ప్రాధాన్యత దక్కటం లేదని, టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా లోకేష్ ఉండటం ఇది కుటుంబ పార్టీ వ్యవహారంగా ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకల్ని ఆయన సమగ్రంగా వివరించారు. నోటిఫికేషన్ ఇచ్చాక స్పోర్ట్స్ కోటాలో పోస్టులు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అడ్డదారిన జీవోలు విడుదల చేసి స్పోర్ట్స్ కోటా పోస్టులు అన్ని కమ్మ వర్గానికి కట్టపెట్టారని ఉదాహరణలతో సహా వివరించారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై తమ న్యాయ పోరాటం చేస్తామని విజయ్ కుమార్ వివరించారు. కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు, బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా? లేకపోతే కమ్మగా తమ వర్గానికి ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చెప్తూ, ఇప్పుడు కూడా ఇలా కమ్మగా జరిగితే ఎట్లా మిగిలిన వర్గాలను కూడా పట్టించుకోవాలి కదా అన్న ఒక రిఫరెన్స్ అది సోషల్ మీడియాలో వచ్చింది, మనం చూడొచ్చు. అంటే ఈరోజు అలాంటి ప్రస్తావన ఆయన ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసి కమ్యూనిటీ గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకు కాదంటే, అనేక మంది ఈ కమ్యూనిటీలో అంటే కమ్మ కమ్యూనిటీలో ఉన్న వారందరూ ఈ రాజ్యంలో బెనిఫిట్ పొందేశారని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు ద ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆర్ నారా ఫ్యామిలీ, వాళ్ళు మాత్రమే అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు తప్ప యావత్ కమ్యూనిటీ వచ్చిందని అనేది నా ఉద్దేశం కాదు. ఆ మాటకు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా సిబిఎన్ లాంటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన నుండి దాన్ని నిలబెట్టి దానికోసం ఎంతో పని చేసినటువంటి వాళ్ళు అనేక మంది కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి లాంటి వారు. బట్ ఈరోజు వారేమి పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీ ద్వారా ఎదగడం అనేది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అలా ఇంకా అనేక మంది పార్టీ కోసం పనిచేసినారు తప్ప పార్టీ నుంచి పొందినటువంటి వాళ్ళు కమ్యూనిటీ యాజ్ ఎ హోల్గా లేదు. బట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని ద్వారా లబ్ధి పొందుతూ ఎదుగుతూ వారు 100,000 కోట్లకి ఎదుగుతున్న పరిస్థితి